హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము చూసేద్దాము. అందులో ముఖ్యాంశాలు కనుక గమనించినట్లయితే, ఫ్రెండ్స్, మనకు ఏపీ విఆర్ఓకి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైన విషయము అందరికీ తెలిసిందే, నిన్న చెప్పాను. అయితే దానికి సంబంధించి మరి డిగ్రీ అర్హతతోనే చేయడం అయితే జరిగింది. తర్వాత మళ్ళీ మనము ఆ కోర్స్ అయితే చేయాలి, దానికి సంబంధించింది కదా. మరి దీని యొక్క సిలబస్ మారుతుందా అంటూ చాలా అంటే చాలా కామెంట్స్ పెట్టారు. దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాను మీకు. నెక్స్ట్, సచివాలయ ఉద్యోగులకు సీఎం శుభవార్త అండి. ఏంటి మరి ఉద్యోగులకు ఏం చెప్పారు ఏంటి అనేది చూద్దాము. త్వరలో టీచర్ పోస్టుల భర్తీ, డిఎస్సికి సంబంధించిన అప్డేట్. అంతేకాకుండా ఏపీలో ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది, చిన్న నోటిఫికేషన్. దాని గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్, అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. గైస్, వివరాలు చూసినట్లయితే త్వరితగతిన టీచర్ పోస్టులు భర్తీ, పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు డిమాండ్ అంటూ ఇక్కడ తెలుస్తుంది. 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు వేయలేదని, త్వరితగతిన ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారము మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. డిఎస్సి వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ సరైన సమాచారము చెప్పలేకపోతుందన్నారు. 717 ఖాళీలున్నాయని శాసన మండలిలో చెప్పి 10,000 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి చెబుతున్నారు. రాష్ట్రంలో 50,000కు పైగా ఖాళీలున్నాయని, వాటిని త్వరితగతిన భర్తీ చేయాలని ఇక్కడ డిమాండ్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఏదో ఒక మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ స్పష్టమైన ఖాళీల వివరాలు ప్రభుత్వం దగ్గర లేవు అంటూ మరి విమర్శించడం అయితే జరిగింది పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు. ఫ్రెండ్స్, నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. మరి ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉందండి. దీంట్లో ఒక చిన్న నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ అనున్నది భారత ప్రభుత్వం కామర్స్ అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి జాతీయ సంస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి కొన్ని ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ పేరుతో నోటిఫికేషన్ విడుదలైందండి. ప్రిన్సిపల్ డిజైనర్ 2 ఉన్నాయి, సీనియర్ డిజైనర్ 3 ఉన్నాయి, ఫ్యాకల్టీ బ్యాక్లాగ్ వేకెన్సీ 4 ఉన్నాయి. ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి. హెడ్ లైబ్రరీయన్ అండి ఒకటి ఉంది. ఓకే, డిప్యూటేషన్ పైన. సీనియర్ ఇంజనీర్ అయింది ఒకటి ఉంది. నెక్స్ట్, అసోసియేట్ ఎస్ఆర్ టెక్ ఇన్స్ట్రక్టర్ 2 ఉన్నాయి.
అసోసియేట్ ఎస్ఆర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్ 2 ఉన్నాయి. టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ 1 ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా రిపిటేషన్ పైన ఉంటుంది. డిజైన్ ఇన్స్ట్రక్టర్ 2, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ 1, అసోసియేట్ ఇంజనీర్ 1, సూపర్వైజర్ ఎలక్ట్రికల్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 2, అసిస్టెంట్ 1. సో ఈ విధంగా మరి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి nid.ac.in అనేటువంటి వెబ్సైట్లో మనకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మరి ఎవరు అర్హులు దీనికి ఏంటి అనేది ఒకసారి చూసి మీకు కనుక అర్హత ఉన్నట్లయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి మన స్టేట్లోనే ఇవైతే ఉంటాయి. వితిన్ 45 డేస్లో, ఈ రోజు నుంచి 45 డేస్లో దీన్ని అయితే మనము అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. మరి ఒక నిమిషం, సచివాలయ ఉద్యోగులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి మరి ఏంటి ఈ యొక్క ఉద్యోగుల బదిలీ. ఓకే, సచివాలయ ఉద్యోగుల బదిలీకి సీఎం అంగీకారము, త్వరలో ఉత్తర్వులు అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చాలామంది కూడా వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ సమస్యకి ఇక చెక్ పెడుతూ మరి ఆ ఫైల్ పైన మరి సీఎం గారు సంతకం అయితే చేయడం అయితే జరిగింది. సో ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ చేయవచ్చు, బదిలీ ప్రక్రియ అయితే స్టార్ట్ కావచ్చు. బదిలీ ప్రక్రియ స్టార్ట్ అవుతే దూరం నుంచి వచ్చేటువంటి ఉద్యోగులకు సో ఇదొక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎవరి గ్రామంలో వారికైతే వెళ్ళేటువంటి అవకాశము ఉంటుంది. దాంతోపాటుగా గ్రామ వార్డు సచివాలయాలలో ఇంకా ఖాళీలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వేకెన్సీ లిస్ట్ క్లారిటీ అయితే ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. ఇదొక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో VRO సిలబస్ మారుతుందా అంటూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఉంది. మరి వీటిని కేటగిరీ 1 కిందికి మార్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. మనకు ఆల్రెడీ చెప్పిన విధంగా ఏదైతే కామన్ సిలబస్ ఉందో వాటన్నిటిని కూడా కేటగిరీ 1గా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, పంచాయతీ కార్యదర్శి కావచ్చు, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ కావచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు, మహిళా పోలీస్ కావచ్చు. నెక్స్ట్ వాటి జాబితాలో VRO కూడా చేరుతుంది. కాబట్టి సిలబస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ దానికి సంబంధించి ITIకి సంబంధించి డ్రాఫ్ట్మెంట్ సిలబస్ చాలా వరకు ఉందండి ఇందులో VROకి. సో మరి దాన్ని అయితే తీసేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డిగ్రీ అర్హత ప్రజెంట్ వీటికి. ఓకేనా, డిగ్రీ అర్హతతోనే కాబట్టి కామన్ సిలబస్ పెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నిన్న చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు దీనిపైన. ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి, ఇంకెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. VROకి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దాని తర్వాత అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ టైం ఇస్తారు. ఆ 2 ఇయర్స్ టైంలో మీరు ఏదైతే వాళ్ళు స్పెసిఫైడ్ ఒక కోర్స్ ఉంటుందండి, 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. 6 మంత్స్ కాదు, తక్కువనే ఉంటుంది. ఆ కోర్స్ని కంప్లీట్ చేసి మరి మనం పాస్ కావాలి, అంతే సింపుల్. పాస్ అయితే సరిపోతుంది. పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ని మనము హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది ప్రభుత్వానికి. ఓకేనా, అంతే. సో ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ రానున్నటువంటి ఈ యొక్క ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన యాప్లో బెస్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఇప్పటి నుంచే మనం చదువుకుంటూ ఉన్నట్లయితే నోటిఫికేషన్ రాగానే మనము సిద్ధంగా ఉంటాము. ఎనీ టైం మనము ఎగ్జామ్ రాసే విధంగా ఉండాలి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డెమో క్లాసెస్ విని తీసుకోండి. థ్యాంక్ యూ.